మహేష్కి అసలు ఫస్ట్ సినిమా రాకముందే ఫ్యాన్స్ ఉన్నారు చైల్డ్ ఆర్టిస్ట్గానే. రూప్ బాబు అని రూప్ అంటే ఏం చేస్తారు అని అడిగాడు. నేనే చేస్తాను కదా, అతను చేసేది ఏంటి, డ్రెస్ తీసేమనం అతను వెళ్ళిపోమనం. నాకు డూప్ అనేవాడు ఉండడానికి లేదు, ఏదైనా సరే నేనే చేయాలి. ఒక కమర్షియల్ స్టార్ అయి ఉండే నాకు తెలిసి ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు. ముంబైని పోయించడానికి వచ్చాం. మనం కొట్టే దెబ్బకి ఒక్కొక్కడికి బల్బులు పగిలిపోవాలి. భోగిరి వచ్చాను. చూడగానే మజా వచ్చిందా? కళ్ళులా ఉంటాయి, బయటకెళ్ళేప్పుడు పులి కళ్ళులా ఉంటాయి. ఓపంగా సూటిగా ఆట చూస్తావా? ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఒక రకంగా చెప్పాలంటే వన్స్ ఇన్ అ లైఫ్ టైం ప్రాజెక్ట్. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదంటారు, అన్నదానం కంటే ప్రాణదానం గొప్పదంటారు. 1 కాదు 2 కాదు 10 కాదు 100 కాదు 1000కి పైగా చిన్నారులకి హార్ట్ ఆపరేషన్ చేయించి గుండెల్లో నిలిచిపోయాడు మన మహేష్. బాబు పుట్టిన వెంటనే సార్ హాస్పిటల్లో జాయిన్ చేసింది. సరిగ్గా లేదన్నారు. ఒక 6 months లోపు చెప్పగలమని చెప్పారు సార్. బాబుకి ఇలాగా హార్ట్లో హోల్ ఉందండి, పెరిగిపోయింది. బాబుకి వచ్చేసి 9 mm ఉందని చెప్పారు. ఇంకా ఆయన ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలండి బాబుకి. 15 days to 1 monthలో చేయాలి, లేకపోతే కొంచెం సివియర్గా ఉంటుందని చెప్పారు. ఇంకా మాకు అలా చెప్పినప్పుడే ఇంకా బిడ్డలు చచ్చిపోతున్నారు, ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోతున్నాయి. డబ్బులు ఉన్నాయి, సో నాకు ఓకే. బట్ చాలామందికి పిల్లలు ఏంటని, సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ చిల్డ్రన్. సో అప్పటి నుంచి దిస్ థాట్ కేమ్ ఫర్ మీ. తర్వాత ఆపరేషన్ చేశాక అప్పుడు కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యామన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళాక మేము చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నామండి, చాలా థ్యాంక్స్ అండి మహేష్ బాబు గారు. ఎందుకంటే ఈరోజు మేము ఇలా ఉన్నామంటే మీ దయ వల్లే. సంతోషంగా కూడా ఇప్పుడు ఉన్నాం మేము. బాబుకి ఆపరేషన్ అంటే బాబు చేయించిన ఆనందం కన్నా సార్ చూసిన ఆనందం అందుకే మాకు ఇంకెక్కువ ఉంది సార్. మేము దేవుడు చూస్తాం అని అనుకున్నాం, కానీ నిజంగానే చూసేస్తాం. మనిషి రూపంలో దేవుడు ఇచ్చిన మాకు వరం. స్వామి, ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం. ఇక్కడితో మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొత్తం 5,000 ఉచిత హార్ట్ సర్జరీలు పూర్తయ్యాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా మహేష్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. నువ్వు దేవుడివి స్వామి అంటూ కమెంట్స్ చేస్తున్నారు.